మాది విసనపేట సార్. మేము విసనపేట నుండి వచ్చాము. మాది నేను ఆయా పోస్ట్కి పెట్టుకున్నాను సార్. తిరుగురు వెళ్ళాము. ఇంటర్వ్యూ జరిగింది సార్. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున కాల్ చేశారండి. జూన్ 3వ తారీఖున కాల్ చేసి మీకు జాబ్ వచ్చిందమ్మా, అపాయింట్మెంట్ లెటర్ తీసుకెళ్ళడానికి జాబ్ వచ్చిందమ్మా మాకు ఫోన్ వచ్చింది సార్. ఆ ఫోన్లోనే చెప్పారు సార్. ఫోన్ అయితే ట్రూ కాలర్లో ఏమని వస్తుందంటే బుక్యా చైతన్యదేవి అని వస్తుంది సార్. 19 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఈ 19 మందికి ఎందుకు వస్తుంది సార్ పేరు? వస్తే మేము ఒక్కొక్క దానికి 12 మెంబర్స్, 13 మెంబర్స్, 15 మెంబర్స్ ఒక్కొక్క దానికి పెట్టుకున్నాను. నేను విసనపేట 2 సచివాలయం నుండి పెట్టుకున్నానండి. ఈ 19 మంది పేర్లు నా దగ్గర ఉన్నాయి సార్. ఈ 19 మందికే ఫోన్లు వచ్చాయి. ఒకటే నెంబర్తో వచ్చింది, అదే పేరుతో వచ్చింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఆయన ఏమంటున్నారు, నా దగ్గరే ఉంది, ఎవరు మీకు ఫోన్ చేశారో, ఎవరు ఏం చేశారు అని చెప్పేసి ఆయన అంటున్నారు సార్. సార్ 19 మందికే ఎలా వస్తుంది సార్? ఇప్పుడు పెట్టుకున్న అందరిలో ఇద్దరు, ఒక దాంట్లో ఇద్దరికి వచ్చిందంటే అది వేరు. ఒక్కరికే వచ్చింది సార్. ఇప్పుడు విసనపేట 2 ఒక్క మెంబర్కే వచ్చింది, విసనపేట 1 ఒక్క మెంబర్కే వచ్చింది సార్. అందరికీ రాలేదు కదా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన పేర్లే సార్. కావాలంటే ఇదిగోండి, నేనే ప్రూఫ్ చూపిస్తున్నా. ఇదిగో 19 మంది పేర్లు సార్. ఇవి ఒక్కరు ఇద్దరి కాదండి. తిరుగురు నియోజకవర్గం మొత్తం 19 పేర్లు. 19 పేర్లు మా దగ్గర ఉన్నాయి. మేము ధర్నా చేయడానికైనా రెడీగా ఉన్నాము. మాకు న్యాయం చేయండి సార్. మాకైతే ఈ జాబ్ కావాలి. మేము అందరం పేద కుటుంబం నుండి వచ్చాము. ఇక్కడ 3-4 మెంబర్స్కి అయితే భర్తలు కూడా లేరు సార్. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు. భర్తలు లేని వాళ్ళు ఆడపిల్లల్ని ఎలా పోషించగలరు సార్? పోషించలేరు కదా. అందుకని చెప్పి మాకు న్యాయం జరగాలి. ఈ జాబులు మాకు వచ్చేంత వరకు మేమైతే వదిలిపెట్టాం. ఎక్కడికైనా వెళ్తాం, ఎలాంటి ధర్నాలైనా చేస్తాం. ఏది చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం. ఈ సమస్య మీద మీ స్థానిక ఎమ్మెల్యే గారు అని చెప్పారా? చెప్పాను సార్, నేను చెప్పాను సార్. ఆయన అయితే మాకైతే ఏమీ తెలియదు. కొలిగిపూడి శ్రీనివాసరావు గారు సార్. మాకైతే ఏమీ తెలియదమ్మా, పైనుండే రావాలి అని చెప్పారు. అందుకే మేము పైకి వచ్చాము సార్. పైనుండే రావాలి అన్నారు కాబట్టి మేము పైకి వచ్చాం. ఇక్కడ కూడా మాకు న్యాయం ఏం జరిగినట్లుగా అనిపించట్లేదు సార్. మేము న్యాయం జరిగేదా కలెక్టర్ గారు సార్, నేను లిస్టు పెట్టకుండా మీకు ఎవరు కాల్ చేశారు అంటున్నారు సార్. లిస్టు పెట్టకుండా 19 మందికి ఫోన్ ఎలా వస్తుందని నేను అడుగుతున్నాను. చెప్పాను సార్, ఈ నెంబర్ నుంచే మేము కాల్ చేశారు సార్. ఇలా వచ్చింది అంటే ఏదా నెంబర్ ఇవ్వండి నాకు, నేను మాట్లాడతాను అంటున్నారు సార్. ఇస్తుంటే తీసుకోవట్లేదు సార్. మేము ఏదైనా చేస్తాం సార్. దానికైనా మాకు ఆ జాబ్ కావాలి. మాకు వచ్చేంత వరకు మేము ఏదైనా చేస్తాం. ఏం చేయడానికే మేము రెడీగా ఉన్నాం సార్. 19 మంది మేము కలిసే ఉన్నాం సార్. అందరూ మా ఒక్క మాట మీదే ఉన్నాం సార్. మేము 19 మంది, మాకైతే 19 మందికి ఈ జాబ్ రావాలి సార్. మీరు ఫోన్ చేయకుండా వదిలేస్తుంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు కదా సార్. మీరే ఫోన్ చేసి మేము వదిలేసుకున్న దాన్ని కూడా మీరే లేపి పంపించారు.